మూడు పూటల అన్నప్రసాదం భక్తులకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు లాంఛనంగా ప్రారంభించాం. ఈరోజు నుంచి 365 రోజులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా కూడా వీళ్ళందరికీ కూడా అన్నప్రసాదం ఇవ్వటం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించి ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఇప్పుడే మేము కూడా అన్నప్రసాదం స్వీకరించాం. చాలా అద్భుతంగా ఉంది. ఇదే విధంగా క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు. భక్తులందరికీ ఎంతమంది వస్తే వాళ్ళందరికీ కూడా భోజనాలు పెడతానికి మన టీటీడీ యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. చాలా బాగున్నాయి. చక్కెర పొంగలి, పులిహోర, పచ్చడి, ఒక కర్రీ, రసం, సాంబారు, రైస్ చాలా బాగున్నాయండి. తిరుపతి నుంచి వచ్చామండి మేము ఇక్కడికి వండిపెట్ట. ఇక్కడికి వచ్చి తిరుపతిలో చాలా బాగుంది, ఇక్కడ చాలా బాగుంది. చాలా బాగుంది భోజనం. వైజాగ్ నుంచి వచ్చామండి. వైజాగ్ నుంచి వచ్చాము. తిరుపతిలో 3 రోజులు ఉన్నాం. ఈ వండిపెట్టకి ఈరోజు వచ్చాం. దర్శనం అయిపోయాను. భోజనం తిరుపతి ఓపెనింగ్ అనేసి ఉండిపోయాడండి. మొదటి రోజు తిరుమలలో దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చామండి. చాలా సంతోషంగా ఉందండి. వినగలం కాదు, చాలా సంతోషంగా, చాలా బాగున్నాయండి భోజనాలు. వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ కోదండరామస్వామి దేవస్థానము, ఒంటిమిట్ట, ఏకశిలానగరము. గతములో అంటే వావికులు సుబ్బారావు గారు 1908వ సంవత్సరంలో వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా రాముల వారికి అంకితం చేసి ఆ రోజు అన్నప్రసాదం ఇక్కడ శ్రీకారం చుట్టారని మనం పెద్దల ద్వారా విన్నాం. ఆనాడు శ్రీమత పీఠాధిపతులు అంటే మధ్వ పీఠపతి అయితేనేమి, ఒక స్మార్త శంకరాచార్య పీఠం అయితేనేమి, రాఘవేశ్వర మధ్వపీఠం అయితేనేమి, తర్వాత వైష్ణవుడి అహోబిల పీఠం, కానీ ఇక్కడ వాళ్ళు శ్రీరంగము, అయోధ్య, వారణాసి పోతూ ఇక్కడ ఒంటిమిట్ట రామాలయం దగ్గర ఇక్కడ బావి, రామస్వామి బావి ఉండేది. ఆ బావిలో వాళ్ళు ఇక్కడ స్నానాలు, సంధ్యావందనాలు, అనుష్ఠానాలు చేసుకొని ఇక్కడ అన్నప్రసాదము స్వీకరించి రామవారు దర్శించి వారు ఇక్కడ యాత్ర చేసేవాళ్ళు ఆ పూర్వకాలంలో. అటువంటిది మళ్ళా పునర్వైభవం రాబోతుందని 2002వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. మనకు మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్ని పెంచుతూ మనకు ఉదయం నుంచి రాత్రి వరకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. వారికి భక్తాల తరపున ఎంతో కృతజ్ఞతలు చెబుతూ తిరుమల దేవస్థానం యొక్క సేవలు ఎంతో అద్భుతంగా ఒంటిమిట్ట రామానికి చేస్తున్నారు. వారికి మరీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి దేవస్థానం చైర్మన్ గారు అయితేనేమి, జేఈఓ గారు అయితేనేమి, జిల్లా కలెక్టర్ వారు అయితేనేమి, జాయింట్ కలెక్టర్ వారు అయితేనేమి, అందరి డిప్యూటీ వస్తుందేమి, సూపరింటెండెంట్ అయితేనేమి, ఇన్స్పెక్టర్లు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని సివిల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ అద్భుతంగా తీర్చిదిద్ది ఈ గార్డెన్ విభాగం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ తిరుమల దేవస్థానం వారు ఒంటిమిట్ట మీద అద్భుతమైన వాళ్ళ యొక్క కృషి, అభినందనము, వాళ్ళ యొక్క సంకల్పము ఒంటిమిట్ట రామాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవాలని దృఢ సంకల్పం వాళ్ళు ఉన్న మనకు గోచరిస్తూ ఉందన్నమాట. ఇట్లా అన్నప్రసాదాన్ని భక్తులు ఇక్కడ మనకు ఆన్లైన్ ద్వారా కానీ మనము డొనేషన్ చేయొచ్చు. ఇక్కడ స్కానర్ ఏర్పాటు చేశారు. స్కానర్ కానీ భక్తాలు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మనము తో పాటు 10 మంది భోజనం ఏర్పాటు చేసేది మంచి శుభ సూచకమని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు చెప్పారు. కాబట్టి దాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకొనొచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.